మన శరీరానికి మాక్రో న్యూట్రియంట్స్ ప్రాముఖ్యమా లేక మైక్రో న్యూట్రియంట్స్ ప్రాముఖ్యమా? అంటే స్థూల పోషకాలు అవసరమా ఎక్కువగా లేక సూక్ష్మ పోషకాలు అవసరమా? వాస్తవానికి ఈ స్థూల పోషకాలు అనేవి మన కంటికి కనబడతాయి. కంటికి కనబడేటి ఏంటి మనం చూస్తే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్. ఇవి మనకు కంటికి చూడడానికి కనబడే విధమైనటువంటి ఆహార పదార్థాలు లభిస్తాయి. ఇక సూక్ష్మ పోషకాలు అంటే పేరులో ఉన్నది సూక్ష్మంగా ఉంటాయి. సూక్ష్మజీవులు పైకి ఎలాగైతే కనబడవో సూక్ష్మ పోషకాలు కూడా పైకి కనబడవు. అంటే మరి ఇవన్నీ ఉంటాయండి, 27 రకాలుగా ఉంటాయి ప్రధానమైనవి. అంటే స్థూల పోషకాల్లో 3 అవి సమపాలల్లో ఉండాలి. కొందరు 50-30-20 అంటారు, కొందరు 30-40-30% ఉండాలి. అంటే మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజు ఉండాలన్నమాట. మరి మనం అలా తీసుకోగలుగుతున్నామా? వాస్తవానికి మన శరీరం వచ్చేసి మొత్తం కొన్ని ట్రిలియన్స్ కణజాలంతో ఏర్పడ్డది. 78 అవయవాలు ప్రధానంగా మన శరీరంలో ఫంక్షన్ చేస్తూ ఉంటాయి. ఈ 78 వ్యవస్థలు ఏ ఒక్క వ్యవస్థ పాడైనా మన ఆరోగ్యం పాడవుతుంది. మరి అవన్నీ సవ్యంగా చేయాలి అని అంటే ఇటు స్థూల పోషకాలు చాలా అవసరమే, సూక్ష్మ పోషకాలు కూడా చాలా అవసరమే. అవి తగిన విధంగా మనం తీసుకున్నప్పుడే మన ఆరోగ్యం అనేది చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే మనం తీసుకునే ఆహారంలో ఇది ప్రధానం అన్నది కాదు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అని అంటే మనకు తెలియకుండానే స్థూల పోషకాలు అనేటివి ఎక్కువ తీసుకుంటున్నాం మనం తీసుకునే ఆహారం. ఎందుకు సమపాలనే మిస్ అవుతున్నాం. 30-40-30 అనేటువంటి శతమానాన్ని మనము తెలియకుండా మనం ఎక్కువ తీసుకుంటాం అనమాట. అంటే ఏది ఎంత తీసుకోవాలని తెలియకుండా రుచిగా ఉంది కదా అని మనం ఎక్కువ తినేస్తాం. ఇక సూక్ష్మ పోషకాల విషయానికి వస్తే అవి మన కంటికి కనబడు, మనకు ఎంత తీసుకోవాలో తెలియదు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మనకు తక్కువ దొరుకుతుంది. మన బాడీకి ఇవ్వాల్సినటువంటి సూక్ష్మ పోషకాలు తక్కువగా లభిస్తాయి. సో ఈ రెండింటిని మీరు ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలని తెలుసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉండడానికి చాలా ఈజీ అవుతుంది అనమాట. సింపుల్ సూత్రం ఇదే. మీరు హాస్పిటల్ మెట్లు ఎక్కకుండా తినే ఆహారంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకుంటే చక్కని న్యూట్రిషనిస్ట్ కలవండి, లేదా మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ వచ్చే సలహాల మేరకు కూడా మీరు చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మేము అవగాహన కలిగించడం కోసమే మేము ఈ ఛానల్ని స్టార్ట్ చేశాము. మీకు వీలుంటే డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని కలవచ్చు, లేదా ఫోన్ ద్వారా కూడా అడిగి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. పూర్తిగా ఉచితమైనటువంటి సమాచారం మేము మీకు అందిస్తాము. గుడ్ డే.